జీసస్ ఆర్మీ చర్చ్ ప్రభుదాస్ ఏం చెప్తుండో ఒకసారి చూడండి. ఆయన మర్చిపోయే దేవుడు. నా పేరు వచ్చిన వారిని గిన్నె నీలిస్తే తన ఫలాన్ని పోగొట్టుకోబట్టున్నాడు. నా పేరు వచ్చిన దైవజనుడికి గిన్నె నీలిస్తే రెట్టింపు రెట్టింపు. విన్నారు కదా, ఆయన నామంలో వచ్చిన దైవజనులకు గిన్నె నీళ్ళు ఇచ్చినా చాలా అంట. మరి నీకెందుకు ఇవ్వాలా సాతానా? నీకెందుకు ఇవ్వాలా ప్రభుదాస్? నీకెందుకు ఇవ్వాలా? నీకు ఇవ్వద్దు కదా. ఆయన నామంలో వచ్చిన వాళ్ళే కదా దైవజనులు. మరి ఆయన నామంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలేందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. నేను ఆయనతో ఉంటున్నా. ఆయన నామంలో వచ్చిన వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రం కానివారు. అది నేను ఆయన నామంలో వచ్చినది. నువ్వోళ్ళవి ప్రభుదాస్, నీకెందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఏం చెప్తాడో చూడండి మళ్ళీ ఒకసారి. నా పేరున వచ్చిన దైవజనుడికి గిన్నె నీలిస్తే రెట్టింపు రెట్టింపు నీకు ఇస్తాను. ఆమె నువ్వు గుంట లెక్కలు వేసావో ఉన్నాయన్నీ కూడా హాస్పిటల్కో లేదా ఎక్కడికో పోతానే ఉంటాయి. అమ్మో మొన్నే ప్రార్థన చేసి చర్చిలో 500 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు నెలలు బిల్డింగ్ వచ్చేసాడు, ఇప్పుడు ఏమి ఇచ్చేది అని గుంట లెక్కలు వేసావో చేతులు నన్ను ఖాళీగా పంపించావో వేలు ఇలాగ వెళ్ళిపోతాయి. వేలు ఇలాగ వెళ్ళిపోతాయి నీకు తెలియదు. ఏమంటున్నాడు? గుంట లెక్కలు వేసావో అంటే కానుకలు ఇవ్వకుండా, అంటే డబ్బులు కావాలా వీళ్ళకు, డబ్బులు కావాలా? గుంట లెక్కలు చేసినావో హాస్పిటల్లో పడతారంట. మరి హాస్పిటల్లో పడతారని చెప్పిండు కదా. మరి ఈ పైసలు అడిగేటోళ్ళు వీళ్ళు ఎవరంతా? యోహాను సువార్త 10వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చూసుకుంటే, 12 నుంచి 13 వరకు చూస్తే జీతగాడు గొర్రెల కాపరి కాడంట, జీతగాడేనంట. కాబట్టి వాడు వేస్ట్ గాడని ఉన్నది యేసుక్రీస్తు చెప్పింది. కాబట్టి ఎడిగోవాలంట యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, గొర్రెలు పోవు ద్వారంలోనే ప్రవేశం, వేరొక మార్గంలో పోతే వాడు దొంగయు దోచుకునే వారైతారంట. అంటే గొర్రెల దొడ్డులనే ప్రవేశించాలి. ప్రతి క్రైస్తవుని చెప్తున్నా, ఇట్లాంటి పాస్టర్ల దగ్గర పోవద్దు. ఎక్కడ పోవాలంటే యేసు ప్రభు నోడుతుంది, గొర్రెల దొడ్డిలోనే ప్రవేశించాలి. గొర్రెలు ఎవరు అంటే ఆయన గొర్రెలకు సొంత పేరు, ఆయన సొంత గొర్రెలకు ఆయన పేరు పెట్టి పిలిచిండంట. ఆయన ఏం పెట్టిండంటే ఆయన సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచిండంట. ఆయన సొంత గొర్రెలు, నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నన్ను ఎరుగుదు, అవి నా స్వరం వింటాయంట, వీటికి నిత్య జీవం అంటే అవి ఎప్పటికీ చచ్చిపోవంట. ఆ గొర్రెలకు ఏం పెట్టిండంట? ఆయన నామం పెట్టిండంట. అంటే ఏం పెట్టిండట? నా గొర్రెలకు పేరు పెట్టి పిలిచినట. ఏం పేరు అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలేందు లిఖించబడిన 1,44,000 మంది ఆయన తోడుగుండు ఉండిరి. వారు స్త్రీ సాంగత్యం అపవిత్రం కానివారు. మళ్ళీ వేరొక మార్గంలో పోదు, అంటే వేరొక చర్చికి పోదు, ఈ ప్రభుదాస్ దగ్గర పోదు, ఏ చర్చికి కూడా పోవద్దని యేసుక్రీస్తు చెప్పేసిండు ముందే. మరి వేరొక మార్గంలో పోయినట్టే కదా, పోయి అడగండి మరి. ఓకే, యేసు ప్రభు చెప్పింది కదా జీతగాడు గొర్రెల కాపరి కారు అని చెప్పేసి. మరి ఈ కాపర్లు ఎవరంటే అపోస్తుడైన పౌలు చెప్పినాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 7 నుంచి 15 వరకు చూసుకోండి. ఏమంటాడు? నేను ఇతర సంఘానం వల్లే మీ దగ్గర జీతం పుచ్చుకొని మీ ధనము ఏమన్నా దొంగలించినానా అంటున్నాడు. అంటే సువార్త కోసమే, మీ సువార్త కోసం మీ ధనం ఏమన్నా దొంగలించినా ఇతర సంఘాలు, అంటే ఇతర సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? దొంగలిస్తున్నాయా లేదా? మరి ఇట్లా డబ్బులు అడిగేటోళ్ళని ఎవరు వాళ్ళు అంటే ఇందులోనే 13వ వచనం చూసుకుంటే, ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని ఉండి దొంగ అపోస్తులు మోసగాళ్ళు పనివారైనారట. ఏ పనులు అంటే వీళ్ళు మోసగాళ్ళు పని అండి. మోసం, సాతాను మోసగాడు కదా, వీళ్ళు కూడా మోసగాళ్ళు పని అంట. ఇది ఆశ్చర్యం కాదంట. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. అంటే వెలుగుదూత కాదు కానీ వెలుగుదూత వేషం ధరించుకున్నారంట. అపోస్తులు కారు కానీ అపోస్తుల వేషం ధరించుకున్నట. వీళ్ళు ఎవరంట? సాతాన్ అంట. ఎవరంట? సాతాన్ అని బైబిల్ చెప్తుంది ఈ జీతగానని. కాబట్టి ఈ ప్రభుదాసు నువ్వు ఎవరివి? సాతాన్వి. నీకు ఏ అధికారం లేకుండా ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం అవట్లే. నాకు సమస్త అధికారాలు ఉన్నాయి, నేను నాకు ఆయన నామం పెట్టే వచ్చిన నేనే దైవజనుని, కాబట్టి నేను దైవజనుని కూడా అడగట్లే. నువ్వు ఒక సాతాను అయ్యని నువ్వు ఎట్లా అడుగుతున్నావు? కాబట్టి వీళ్ళకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సాతాన్లు అవుతారు. అంతేనా కదా? రైట్.